ప్రైవేట్ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తప్పకుండా తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మకు తమ సమస్యలను చెప్పుకొని వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మరి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ గట్టి పట్టుదలతో కసితో నలుగురికి చెప్పి వీళ్ళే కాకుండా స్కూల్లో అందరూ విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పి మరి ఎలక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా వాళ్ళకి వారి యొక్క సపోర్ట్, వారికి కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్రీఫ్గా వాళ్ళ యొక్క సమస్యలు తయారు చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి వాటి మీద మరి ఎంతో కొంత వీళ్ళకి మేలు జరిగే అవకాశం ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఇచ్చేదంటే ఓవరాల్ రాష్ట్రం అంతా కూడా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించారు కాబట్టి మరి ఆ విధంగా నేను వాళ్ళు వర్క్ చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఆ మెమోరాండం ప్రిపేర్ అయ్యాక ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చేసి మరి వీరి యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్గా ఉండేలాగా, ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా లోకల్గా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ హౌసింగ్ లోన్స్ కానీ వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ శాలరీస్లో ఉన్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయులకి తేడా లేదు. వాళ్ళు 2x2 4 అనే చెప్తారు, వీళ్ళు 2x2 4 అనే చెప్తారు. కానీ ఆ ఉపాధ్యాయులకు వచ్చి ఫెసిలిటీస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే అందులో పావలావంతు కూడా వీళ్ళకి లేదు. అంటే అంత చేయమని వీళ్ళు డిమాండ్ చేయట్లేదు, కానీ అంత కొంత సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి వీళ్ళు జీతాల్లో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కోరిక. వాళ్ళు యూనియన్స్ రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి నేను కూడా ఈ విషయాలన్నీ కళ్యాణ్ గారి దృష్టిలోని, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, లోకేష్ గారి దృష్టిలోని పెట్టి వారికి అండగా ఉండి ఎంతో కొంత ప్రయత్నం చేసి లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.